Okay. Next, multiplication of matrices. A ante m by n matrix, B ante n by p matrix. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే ఏంది కండిషన్ అంటే కాలమ్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎన్ అంటే ఏమి ఇక్కడ మనకు కాలమ్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు రోస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. ఇవి సేమ్ ఉండాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈడ ఎన్ సేమ్ ఉంది. ఇంకా మనకి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏముంది ఎం బై పి. దట్ ఈస్ ఏబి ఈజ్ పాసిబుల్ ఫర్ కాలమ్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్. దట్ ఈస్ కాలమ్ ఆఫ్ ఏ, కాలమ్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్. ఈడ ఏ అని తీసుకున్నాము. రో ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ ఇది పాసిబుల్ అయితేనే దెన్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్. సిఓఎల్ అని రాసిన కాలం. ఓకే, సపోజ్ ఏ అనేది ఒకటి ఉంది. ఒక ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. This is nothing but what is the row? The row is equal to 2. కాలం ఎంత ఉంది 3. బి అని రాయాలంటే మనకు 3 రోస్ ఉండాలి. 3 రోస్ ఉన్నాయనుకో -1 4 3, that is 5 -1 5 -3 2 -4 6. okay, 3 rows 7 -4 -5 some +4 3/3. సో దీంట్లో ఏముంది 3, దీంట్లో ఏముంది 3. ద కాలమ్ ఈస్ కాలమ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ బి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ కాదు. సో ఎలా చేయాలి మనం ఈ ప్రాబ్లాన్ని అంటే ఏ ఇంటూ బి. సో జాగ్రత్తగా రాసుకోవాలి, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. 1 2 3 4 5 6 -1 5 -3 2 -4 6 7 -5 4. First row, first column. First row, first column. This is a first row, R1 C1. Next R1 C2, R1 C3. R కి సంబంధించిన ఫస్ట్ అంతా కంప్లీట్ చేస్తాం. R1 C1, R1 C2, R1 C3. నెక్స్ట్ సెకండ్ రోకి వస్తాం. R2 C1, R2 C2, R2 C3. ఇంకా మనకు థర్డ్ రో లేదు, ఉండేది జస్ట్ నార్మల్గా చెప్తున్నాం. ఇది వేరే ప్రాబ్లంలో థర్డ్ రో కూడా తీసుకుంటాం. R1 ఫస్ట్ దాంట్లో R1 ఫస్ట్ మ్యాట్రిక్స్ సంబంధించేది R1 కాబట్టి 1 2 3 కాలం -1 2 7. నెక్స్ట్ 1 2 3 5 -4 -5 1 2 3 -3 6 4. నెక్స్ట్ ఫస్ట్ రో అంతా కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ సెకండ్ రో 4 5 6. సెకండ్ రో ఫస్ట్ కాలం -1 2 7 4 5 6. సెకండ్ రో సెకండ్ కాలం 5 -4 -5 4 5 6. The R2 C3 -3 6 4. మల్టిప్లికేషన్ చేస్తాం. 1 into -1
యాడ్ అండ్ కరస్పాండింగ్ మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తామంటే కరస్పాండింగ్ ఎలిమెంట్ ఇడ 1 ఉంది, ఇడ 1 ఉంది, ఇడ 2 ఉంది, ఇడ 2, 3, 7. 1 into -1 plus 2 into 2 plus 3 into 7. Similarly, 1 into 5 plus 2 into -4 plus 3 into -5. Next, 1 into -3 plus 2 into 6 plus 3 into 4. Next, 4 into -1, 5 into 2, 6 into 7. 4 into 5, 5 into -4 plus 6 into -5. 4 into -3, 5 into 6, 6 into 4. Multiplication. That is 1 into -1. -1, 2 into 2, 4, 3 into 7, 21. 5, 2 into -4, -8, 3 into -5, -15, -3, plus 8, plus 12. -4, plus 10, 6 into 7, 42, 20, -20, -30, -12, 5 30, 6 4 24. సో దేర్ ఫోర్ ఎంత అవుతుంది? 21లోంచి 1 పోతే 20, 21 4, 24, 15 -10, -10, -10 ఒక -18, 8లోంచి 3 పోతే 5, 12 ఒక 5, 17, 10లోంచి 4 పోతే 6, 42 ఒక 6, 48, ఈ 2 క్యాన్సిల్ అవుతాయి, -30, 24 నుంచి 12 వస్తే 12, 12 ప్లస్ 30, 42. సో ఇట్లా చేయాలి. సో ఇక్కడ మనకు మెయిన్ ఈ రిమైనింగ్ దానికి ఆర్డర్ ఎంత వచ్చింది? 2 rows 3 columns. ఇక్కడ చూడు మిగిలినది 2 rows మిగిలినవి 3 rows. ద రిజల్టింగ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఈస్ రిమైనింగ్ ఎలిమెంట్స్ 2 rows 3 columns. సో ఎలా చేయాలి ఈ ప్రాబ్లం అంటే ఏబి అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఫస్ట్ దాంట్లో కాలం, సెకండ్ దాంట్లో రో ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఏబి పాసిబుల్ అవుతుంది. లేదంటే ఏబి అనేది మనకు పాసిబుల్ కాదు. ఇంకా రిజల్టింగ్ మ్యాట్రిక్స్ ఎంత వస్తుందంటే ఆర్డర్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎంత మిగిలిపోయినాయి? 2/3. రాసేదేమో ఇంటూ రాస్తాం, కానీ చదివేది ఏం చేస్తామంటే బై అని చదువుతాం. ఏబి ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ రాసినాము, నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ రాసినాము. ఎలా మల్టిప్లై చేయాలంటే R1 సంబంధించిన ప్రతి దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. R1 C1, R1 C2, R1 C3. R1 అనేది ఫస్ట్ రోకి సంబంధించినవి అన్ని కంప్లీట్ చేసుకుంటాం. R1 C1, R1 C2, R1 C3 అయిపోయినాయి. నెక్స్ట్ R2 సెకండ్ రోకి సంబంధించినది R2 C1, R2 C2, R2 C3. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సపోజ్ ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నాం. ఈ గేమ్లో మనకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటాయి. ఫస్ట్ లెవెల్లోకి ఎంటర్ అయితేనే మనం ఏం చేయాలంటే ఒకటి వస్తుంది, ఆ రో అదంతా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ లెవెల్ అంతా కంప్లీట్ చేస్తేనే మనం ఏమవుతాం అంటే సెకండ్ లెవెల్కి పోతాం. సో R1 ఈజ్ ఇండికేటింగ్ యాజ్ ఏ ఫస్ట్ లెవెల్. R1 అంటే ఫస్ట్ లెవెల్ అనుకోండి, R2 అంటే సెకండ్ లెవెల్ అనుకోండి. ఫస్ట్ లెవెల్ అంతా కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ లెవెల్ ఎన్ని ఉన్నాయంటే మనకు 3 బ్లాక్స్ ఉన్నాయి, C1, C2, C3 3 బ్లాక్స్ ఉన్నాయి. 3 బ్లాక్స్ లోకి ఎంటర్ కావాలి, 3 బ్లాక్స్ కంప్లీట్ చేయాలి. సో R1 C1, R1 C2, R1 C2, R1 C3. సో R1 అనేది లెవెల్ 1, R2 అనేది లెవెల్ 2. నెక్స్ట్ మనకి R3 వస్తుంది, లెవెల్ 3 అవుతుంది. సో ప్రతి బ్లాక్ లో ఏమిటంటే C1, C2, C3 అనేవి 3 స్టేజ్లు ఉన్నాయి. సో 3 స్టేజ్లు మనం ఫినిష్ చేస్తేనే ఏమవుతుంది అంటే నెక్స్ట్ లెవెల్కి పోతాం. ఇప్పుడు R1 లెవెల్ 1లోకి వచ్చినాం. R1 C1 ఫస్ట్ స్టేజ్ని కంప్లీట్ చేసినాం. R1 C2 సెకండ్ స్టేజ్ని కంప్లీట్ చేసినాం. R1 C3 థర్డ్ స్టేజ్ని కంప్లీట్ చేసినాం.
ఓకే, ఉండే స్టేజ్ అన్ని కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ అయిపోతానే సెకండ్ లెవెల్ 2. లెవెల్ 2లో ఎన్ని 3 స్టేజ్లు ఉన్నాయి. R2C1 ఫస్ట్ స్టేజ్, R2C2 సెకండ్ స్టేజ్, R3C3 థర్డ్ స్టేజ్. నెక్స్ట్ అట్లా చేసుకునే తర్వాత మల్టిప్లికేషన్ చేస్తాం. మల్టిప్లైడ్ విత్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడు 1 into 1, 2 into 2, 3 into 7. మిడిల్లో మనకు ప్లస్లు మైనస్లు వస్తుంటాయి. 1 into -1, 2 into 2 ప్లస్ 3 into 7. దీన్ని కంబైన్ చేస్తాం, మిడిల్లో ప్లస్ అని పెట్టుకుంటాం. అట్లాగే 1 into 5, 2 into -4, 3 into -5. 1 into -3, 2 into 6, 3 into 4. ఇట్లా చేసి రిమైనింగ్ అంతా సేమ్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. దాన్ని కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ A matrix 1 -3 4 2 -3 4 0 -1 1 B 3 1 2 2 0 5 1 2 0. సో మనం ఏం కనుక్కోమని అంటే AB కనుక్కోమన్నాడు. వి ఫైండ్ దట్ AB. ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏమంటామంటే ఏ అంటాము, సెకండ్ మ్యాట్రిక్స్ బి. ఏదింటే ఆర్డర్ అంటే అట్లా రాయాలి. ఏ 1 -3 4 2 -3 4 0 -1 1. బి రాసుకుంటాం 312 205 120. ఇప్పుడు రాసుకునేప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఫస్ట్ స్ప్లిట్ చేయాలి. ఏది మనకి ఇది అంటే R1C1. ఇది ఫస్ట్ ఎన్ని లెవెల్ ఉన్నాయి మనకు 1 2 3. ఎన్ని రోస్, ఫస్ట్ దాంట్లో రోస్ ఎన్ని చెక్ చేసుకోవాలి. 3 ఉన్నాయి కాబట్టి 3 లెవెల్ ఉండేట్టు. R1C1, R1C2, R1C3. నెక్స్ట్ R2C1, R2C2, R2C3. నెక్స్ట్ లెవెల్ 3 R3C1, R3C2, R3C3. సో ఈ లెవెల్లో ఉండేదంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎన్ని లెవెల్ ఉంటే అన్ని లెవెల్ జస్ట్ మన ఐడియా కోసం పెట్టినాం ఇది. ఓకే, మల్టిప్లికేషన్ చేస్తున్నాం. చేయడము ఫస్ట్ R1 అంటే ఫస్ట్ దాంట్లో R1 ఎలిమెంట్ తీసుకోవాలి. 1 -3 4. నెక్స్ట్ దాంట్లో ఏం తీసుకోవాలంటే కాలం తీసుకోవాలి. 3 2 1. లెవెల్ 1లోకి ఎంటర్ అయినాం. లెవెల్ 1లో ఎన్ని స్టేజ్లు ఉన్నాయి మనకు? 3 స్టేజ్లు ఉన్నాయి. C1, C2, C3 అనేది స్టేజ్. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ సంబంధించినది ఏమంటే లెవెల్ అనుకోండి. సెకండ్ మ్యాట్రిక్స్ సంబంధించినది ఏమనుకుంటామంటే స్టేజ్ అనుకుంటాం. ఓకే, ఫస్ట్ మ్యాట్రిక్స్ లెవెల్ 1లోకి ఎంటర్ అయినాము. ఫస్ట్ బ్లాక్ C1లో కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ బ్లాక్ C2లోకి కంప్లీట్ ఎంటర్ అయినాం. థర్డ్ బ్లాక్ C3లోకి ఎంటర్ అయినాం. సో లెవెల్ 1 అంతా రాస్తాం. లెవెల్ 2 2 -3 4 R2 C1 3 2 1 2 -3 4 C2 102 2 -3 4 C3 250. నెక్స్ట్ లెవెల్ 2 కంప్లీట్ చేస్తాం. లెవెల్ 3 అంటే 0 -1 1. ఫస్ట్ మ్యాట్రిక్స్ సంబంధించినది లెవెల్, సెకండ్ మ్యాట్రిక్స్ సంబంధించినది స్టేజ్. అంటే ఫస్ట్ లెవెల్లో ఎన్ని స్టేజ్లు ఉన్నాయి? ప్రతి 3 స్టేజ్లు ఉన్నాయి. లెవెల్ 3 ఫస్ట్ స్టేజ్ వస్తున్నాం 3 2 1. సెకండ్ స్టేజ్ వస్తున్నాం 102. థర్డ్ స్టేజ్ వస్తున్నాం 250. ఓకే, ఇంటూ చేస్తున్నాం 1 into 3. యూ రిటర్న్ యాజ్ 1 into 3 ప్లస్ ఆఫ్ -3 into 2. మైనస్లు ఉంటే బ్రాకెట్లో పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. -3 into 2
plus 4 into 1. 4 into 1. Next 1 into 1 plus minus 3 into 0 plus 4 into 2. Next 1 into 2 plus minus 3 into 5 plus 4 into 0. Next 2 into 3 plus minus 3 into 2 plus 4 into 1. Similarly 2 into 1 plus minus 3 into 0 plus 4 into 4 into 2. Next you written as 2 into 2 plus minus 3 into 5 plus 4 into 0. Level 2 complete చేసినాం. నెక్స్ట్ లెవెల్ 3లోకి ఎంటర్ అయినాం. 0 into 3 plus minus 1 into 2 plus 1 into 1. Next 0 into 1 plus minus 1 into 0 plus 1 into 2. Next 0 into 2 plus minus 1 into 5 plus 1 into 0. సో లెవెల్ 3 అన్ని కంప్లీట్ చేసినాం. 1 into 3 3 minus 3 into 6 6 minus 6 plus 4 1 minus 0 into something the value equal to 0 4 to 8 2 minus 15 3 into 5 minus 15 plus 0 2 into 3 6 minus 6 plus 4 2 into 1 2 3 into 0 0 4 into 2 8 2 into 2 4 minus 15 plus 0 0 minus 2 and plus 1 0 minus 0 plus 2 0 minus 5 plus 0. సో ఇంక ఇక్కడ ఏమొస్తాయంటే ఇంకా వాల్యూస్ చేస్తాం డైరెక్ట్గా. సో 3 4 plus 7 7 minus 6 1 1 plus 8 9 2 minus 15 minus 13 4 10 minus 11 minus 1 2 minus 5. సో ఈ విధంగా చేస్తాం. సో ఈ విధంగా చేసేటప్పుడు ఫస్ట్ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇది. సో ఆర్ ఈజ్ నథింగ్ బట్ లెవెల్స్. దిస్ ఈజ్ ఏ, దిస్ కెన్ బి ఏ కెన్ బి రిటన్ యాజ్ ఎ లెవెల్ అండ్ బి కెన్ బి రిటన్ యాజ్ స్టేజ్ కాలం. ఎట్లా తీసుకుంటామంటే R1 C1 R1 C2 R1 C3. సో R1 అనేది ఒక లెవెల్. ఈ లెవెల్లో మనకి ఎన్ని స్టేజ్లు ఉన్నాయంటే 3 స్టేజ్లు ఉన్నాయి. ఏమి స్టేజ్లు అంటే ఫస్ట్ వచ్చేసి R1 C1 ఒక స్టేజీ, R1 C2 ఒక స్టేజీ, R1 C3 అనేది ఒక స్టేజీ. సో ఫస్ట్ లెవెల్లో C1 దగ్గరికి పోయినాము, C2 దగ్గరికి పోయినాము, C3 దగ్గరికి పోయినాము. నెక్స్ట్ లెవెల్ 2. లెవెల్ 2 అంటే ఏమి అంటే R2కి పోయిన తర్వాత ఏం చేయాలంటే C1 దగ్గరికి పోవాలి, C2 దగ్గరికి పోవాలి, C3 దగ్గరికి పోవాలి. నెక్స్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకొక రో మిగిలింది ఈడ. కాబట్టి R3 లెవెల్ 3 C1 దగ్గరికి పోయినాము, C2 దగ్గరికి పోయినాము, C3 దగ్గర. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో రో చెక్ చేస్తాం మల్టిప్లికేషన్కి. సెకండ్ మ్యాట్రిక్స్ దానికి లెవెల్, ఇది స్టేజ్, ఇది లెవెల్. ఇట్లా ప్రతి ఎలిమెంట్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ మల్టిప్లికేషన్ ఇది సేమ్. 1 into 3 plus minus 3 into 2 plus 4 into 1. 1 into 1 minus 3 into 0 plus 4 into 2. ఇట్లా ప్రతిదీ మల్టిప్లై చేయాలి. సో ఒకవేళ ఎలా అని అన్నారంటే మనం హింట్
ఎలా చేస్తాము అన్నామంటే, సపోజ్ ఇఫ్ యు రైట్ దట్ A1 B1 C1, that A1 B1 C1, L1 M1 N1. ఇది చేయాలంటే ఎలా చేయాలంటే A1 ఇంటూ L1 ప్లస్ B1 ఇంటూ M1 C1 ఇంటూ N1. అట్లాగే A2 B2 C2 సమ్ L1 M1 N1 ఇలా ఉంటే A2 L1 ప్లస్ B2 M1 ప్లస్ C2 N1 ఇట్లా చేస్తాం. జస్ట్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ రాసుకుంటాము. ఇక్కడ 1 1 పొజిషన్, 2 2 3 3 ఈ ఎలిమెంట్స్ రాసుకుంటే మిడిల్లో సింబల్స్ ప్లస్ పెట్టేస్తాం. ఈ విధంగా చేస్తాం చేయడం. ఇంకొకవేళ మనకు ఇంకా నీట్గా అర్థం కావాలి అంటే ఒకరు తీసుకుంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏ మ్యాట్రిక్స్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇది ఏ మ్యాట్రిక్స్. బి మ్యాట్రిక్స్ L1 M1 N1 L2 M2 N2 L3 M3 N3. ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం AB. సో ఫస్ట్ మనం ఎట్లా రాసుకోవాలి అంటే, ఫస్ట్ దానికి సంబంధించినది రో స్టేజ్ R1 C1 R1 C2 R1 C3. దీంట్లో రోస్ తీసుకుంటాము, దీంట్లో కాలమ్స్ తీసుకుంటాం. R2 C1 R2 C2 R2 C3. నెక్స్ట్ R3 C1 R3 C2 R3 C3. ఓకే, ఈ ఫస్ట్ దాంట్లో రో ఏముంది మనకు A1 B1 C1. దీంట్లో కాలం L1 L2 L3. నెక్స్ట్ R1 C2 A1 B1 C1 C2 M1 M2 M3 A1 B1 C1 N1 N2 N3. నెక్స్ట్ A2 B2 C2 సెకండ్ రో ఫస్ట్ కాలం L1 L2 L3. A2 B2 C2 M1 M2 M3 A2 B2 C2 N1 N2 N3. నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్ A3 B3 C3 R3 C1 L1 L2 L3 A3 B3 C3 M1 M2 M3 A3 B3 C3 R3 C3 N1 N2 N3. మల్టిప్లికేషన్ A1 L1 B1 L2 C1 L3. మిడిల్లో ప్లస్ వస్తాయి. ఆ సింబల్ని బట్టి మనకు ప్లస్ మైనస్లు యాడ్ అవుతాయి. నెక్స్ట్ A1 M1 B1 M2 C1 M3. నెక్స్ట్ A1 N1 B1 N2 C1 N3. Similarly, you write that A2 L1 B2 L2 C2 L3.
సేమ్ A2M1 B2M2 C2M3. నెక్స్ట్ A2N1 B2N2 C2N3. A3L1 B3L2 C3L3. A3M1 B3M2 C3M3. A3N1 B3N2 C3N3. ఇట్లా చేస్తాం. సో ఈ విధంగా చేసి ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవన్నీ వాల్యూస్. సో ఇక్కడ మనకు ప్లస్లు మైనస్లు ఇన్వాల్వ్ అయితే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే ఇది. ఇక్కడ తప్పు లేకుండా చేయాలి చేయడం. ఇంకా మిగిలేటివన్నీ ప్లస్లు, ఇంటూలు, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్.